3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి పిల్లగా మరి కొత్తూరు గ్రామంలో జరిగే పండుగ మరి అమ్మవారి సంస్థానంలోన ఆత్మగల్ల మరి ఎల్లయ్య గారు మరణం సందర్భంగా తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు మరి కథీర్పించిన దాతలు ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మరి బిడ్డ పద్మ మరి అల్లుడు బీరయ్య మరి బిడ్డ భాగ్యవ్వ అల్లుడు వైలయ్య కీర్తిశేషులు మరి బిడ్డ లక్ష్మి అల్లుడు మరి దూడయ్య మరి బిడ్డ హైమ అల్లుడు వైలయ్య మరి ఆత్మగల్ల మనవరాలు కీర్తన మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఏ లోకం వెళ్ళిపోయిండు మరి అటువంటి ఒక్క మా నాన్న ఎల్లయ్య మరి మా పెద్ద నాన్న ఎల్లయ్య ఏ లోకం వెళ్ళిపోయిండని తన ఆత్మశాంతి మరి చిన్ననాన్న ఏ లోకం వెళ్ళిపోయిండు మా చిన్నబాపు అని మరి బిడ్డలు అల్లుళ్ళు మనవరాలు కీర్తనవ్వ ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు. ఎక్కడెళ్ళిపోతే చిన్న బాపు నువ్వు లేని నీళ్లు చిన్నవాయనా నానా చుట్టాల బంధువులు మన ఇంటికి వచ్చిన నిన్ను చూడవచ్చిండ్రే నానా నా బిడ్డ పద్మవ్వ అల్లుడా బీరయ్యా నా బిడ్డ భాగ్యవ్వ అల్లుడా ఇలయ్యా నువ్వేన తొవ్వనకు తొవ్వ దొరికింది నాయనా నా బిడ్డ లక్ష్మి అల్లుడా దూడయ్యా నా బిడ్డ హైమవ్వ అల్లుడా ఇలయ్యా నా మనవరాల కీర్తనవ్వ ఇక నేనెళ్ళిపోతున్నా నా బాగి తీరుతున్నదే బిడ్డలారా కొమ్మ వీధి కోయిలమ్మ చిన్న బాబు జాడయ్యప్పమ్మ కొమ్మ వీధి కోయిలమ్మ చిన్న బాబు జాడయ్యప్పమ్మ అయ్యో గత్తులేసలేగ దూడా చిన్న బాబు జాడయ్యప్పమ్మ పైన తిరిగి రామచిలక మా చిన్న బాబు జాడయ్యప్పమ్మ పోతున్న పోతున్న బిడ్డలారా మీ చిన్న బాబును పోత ఉన్నారా బిడ్డ నా బిడ్డ పద్మవ్వ రావే బిడ్డ నేనెళ్ళిపోతున్న బిడ్డ బిడ్డ భాగ్యవ్వ నేను చిన్న బాబును పోత ఉన్నా నా బిడ్డ బిడ్డలారా నా ప్రాణం పోన్న మీరాది కచ్చిర్రు నా బిడ్డ లక్ష్మవ్వ నా బిడ్డ ఇమవ్వ నేనెళ్ళిపోతున్నా చిన్న బాబు లేడని నేనున్న నాటోర నా ఇల్లు మరవకుండ్రే అవ్వా బిడ్డ మీ చిన్నమ్మ ఉంటుంది బిడ్డ మీ చిన్నమ్మ పైలవే బిడ్డలారా నన్ను ఇచ్చిన దేవుడైనా నా బిడ్డ నా కావు నింపిండు నా బిడ్డ గలగలవారే గంగదేవి మా చిన్న బాబు జాడయ్యప్పమ్మ నేను పండుగ వచ్చిన రాని బిడ్డలారా నేను పప్పం వచ్చిన రాని బిడ్డలారా మనవరాళ్ళ ప్రేమకైనా బిడ్డ నేను నోసుకోకపోతే నా బిడ్డ ఓ బిడ్డు నా కడుపులో పుట్టినా నాకు బిడ్డలు లేకున్నా మనవరాలు కీర్తన నాకు నా బిడ్డలున్నారు నా బిడ్డ పద్మవ్వ భాగ్యవ్వ లక్ష్మవ్వ హిమవ్వ నా మనవరాలు కీర్తనవ్వ నాకు తలంత బలిగా ఉన్నదని
నేను మనుండి భూమి మీద ఉన్నన్ని రోజులు బిడ్డ నేను మీ ఇళ్ళకి వచ్చిన్నాడు మా చిన్న బాబా వచ్చిందని మీరు ఎదురుగా వస్తురే బిడ్డలారా నా కాళ్ళకు నిల్లిచ్చిన బిడ్డ కాళ్ళకు నిల్లిచ్చిన బిడ్డ కూర్చున్న బిడ్డేసి బిడ్డలారా కూర్చుండ బిడ్డేసి బిడ్డలారా మీరు పల్లె మూగడికి వచ్చిన బిడ్డ పల్లె మూగడికి వచ్చి బిడ్డ నాకు వంద పెడురే బిడ్డలారా అన్నావు బిడ్డ నాకు బాకి నాది బిడ్డలారా బిడ్డు పండుగల్ల పండుగ రాగిట్ల పండుగ నాడు నా కడుపులో వచ్చిన బిడ్డలు లేకుండా నా అన్నదమ్ముల బిడ్డలు నా వదిన మరణాల బిడ్డలు రాగిట్ల పండుగ నాడు రాగిట్లు పట్టుకొని రంగన వేస్తాను ఆ రంగన వేస్తాను అని మీరచ్చవరు మేము ఎదురు చూసేది బిడ్డ మీరు రాకెట్లు పట్టుకొని మా ఇంటికి వచ్చి నాకు గప్పుడు నిమ్మలం అనిపించేది గప్పుడు కురుతాయి అవ్వా ఇప్పుడు మళ్ళా వచ్చే రాగి పండుగకు నాకు గట్టే రాగిటి నీ అన్నదమ్ముల గట్టుర్రి నా ఇద్దరు కొడుకుల చేతికి రాగిడి గట్టుర్రే వీటి నాకు గట్టే రాగిడి నా పెద్ద కొడుకు చేతికి అన్న గట్టుర్రి నా చిన్న కొడుకుని చేతికి అన్న గట్టుర్రి వీటి నా పేరు మాసిపోతుంది వీటు మీకు ఏ కష్టం వచ్చినా మీరు నా ఇంటికి వచ్చిన్నాడు చిన్న బాబు మాకు ఈ కష్టం వచ్చింది మాకు ఆ కష్టం వచ్చిందని మీరు నాతో చెప్పుకుంటురే బిడ్డలారా అంత బాబకు దేవుడైనా నా బిడ్డ ఇంద్రుని పిండు పండుగ వచ్చిన రాని బిడ్డలారా నేను పప్పం వచ్చిన రాని బిడ్డలారా చిన్నమ్మ ఉంటుంది బిడ్డు మీ చిన్నమ్మ పైలవే బిడ్డలారా నన్నరుసుకున్నట్టు బిడ్డలారా మీ చిన్నమ్మ నరుసుకోండి నన్ను చూసుకున్నట్టు నా బిడ్డ చిన్నమ్మను చూసుకోండి ఈ ఆవు తోగబట్టినాడు ఆలోక వెళ్ళినాడు బలగాది గెలిచిండు మీ తండ్రి పైలోక వెళ్ళిండునేమో బలగాది గెలిచిండు చిన్న బాబు ఇక పైరవాలి చెప్పినాడా అయ్యో పైరవాణి చెప్పినాడు ఎల్లయ్య పైలోక వెళ్ళిండు ఎల్లయ్య మరి ఆత్మగల్ల అటువంటి కన్న తండ్రి మా చిన్న బాపు ఎల్లయ్య లేడని తను కడుపులో పుట్టిన ఆడపిల్లలు లేకున్నా మరి అన్నదమ్ముల బిడ్డలు అటువంటి ఒక్క వదిన మరదళ్ళ బిడ్డలు మరి ఆత్మగల్ల బిడ్డలు అందరూ ఏకాస్తులాయి అదే విధంగా మనవరాల కీర్తన వీళ్ళందరూ ఏకాస్తులాయి మా చిన్న బాపు ఎల్లయ్య ఈ లోకం వదిలిపెట్టి ఏ లోకం వెళ్ళిపోయిండని మరి ఏ లోకాన ఉన్న సక్కంగా సర్గమును నిద్రపట్టనని తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు. మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు చూస్తూ మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందం తీసుకొచ్చి రప్పించి కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవల దేవుడు తోడై ఉండి దాపడి దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు సుట్టమై పగవాడు బాంధవై చనిపోయిన వాళ్ళ చిన్నబాపు ఎల్లయ్య మనుండి ఉన్న బిడ్డలకు వల్లులకు కొడుకులకు కోడళ్లకు మనవలకు మనవరాలకు తన భార్య కూడా తలంత బలగానికి కళ్ళ నీడల్ల కనబడి శివుని ప్రాణాల కడ హమల జ్యోతి వెలుగని హరి హరి
అరి 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 కథ అయిపోయినాకనే శ్రీహరి రాఘవులే సీతారాముండ చూడు అటువంటి ఆడవిల్ల సుభద్రదేవి ఇద్దరు పిల్లలు తీసి భర్త చేతులు పెట్టి విలవిల కొట్టుకోని ప్రాణం వదిలినప్పుడు మరి చేసుకున్న భర్త ఆ కొడుకును ఆ బిడ్డను పట్టుకొని అటువంటి భార్య ఈనబడి కలకల కలకల